రాజా, నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కనుక. Good morning, everyone. Hi, Good. Very good. Students ante ila undali. Smart, yeah. I like it. I appreciate. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు? Here. Well, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మన ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు, వచ్చాను. దట్స్ ఇట్. మాస్టర్ అయితే స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? How is it? టైం పాస్. మీ అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్ కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. आपका नाम क्या है बाबू? What's your name, sir? నీ పేరేంటి నాయనా? రాజ్ కుమార్. రాజాధిరాజా రాజమంతాండ జై భవ ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చు. రాజకుమారా, అలాగైతే తప్పకుండా మీరు ఇచ్చి మాత్రం నటించారు. వద్దు బ్రదర్. మనం ప్రజల మనుషులం, మనకు సింహాసనం ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో అరుచుకుని తెలుగులో గరుచుకుని అసలైన సిసలైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు. మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? Well, well, okay. అసలు లైఫ్లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గురుసందులు సవర్దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కింద చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయనైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నర్తకి నేత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకో డేంజర్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చుంటున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. Sit down. చూడండి, హలో, మార్నింగ్, హాయ్. హాయ్. వీళ్ళకేం వినిపిస్తా మాట్లాడరు? బహుశా వీళ్ళు పక్కనే ఉన్న చెవిటి మూగ స్కూల్ పిల్లలై ఉంటారు. పొరపాటుకి వచ్చారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ స్కూలు? సైలెన్స్. వెరీ బ్యాడ్. చూడండి, ఎవరికైనా సరే శరీరంలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చూసి జాలిపడాలి, వీలైతే చేయుతే వాళ్ళు తప్పించి ఇలా ఎగతాళి చేయటం ఐఎమ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, మే గాడ్ బ్లెస్ యూ. Okay, friends. See you tomorrow.
షారుఖ్ మూవీ. దిస్ మూవీయా? yes boss. ఏ థియేటర్? దేవి. షార్ప్ 5 o'clock ని వెయిట్ చేస్తూ. హలో I'm sorry. I'm really sorry. ఇట్స్ ఓకే. Trust me, I am really sorry. ఇట్స్ ఓకే. You see, అది కదండి, జస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మెట్లు దిగొస్తున్నాను, మీరు ఇంతలో అడ్డొచ్చారు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. Okay. ఓకే. Do you really mean it? ఐ మీన్ ఇట్. I'm really sorry. ఇట్స్ ఓకే. నమస్తే. థ్యాంక్ యూ. My. What is drunk eye? అరే ఉత్తేజ్ రాత్రి సినిమా బ్రహ్మాండంగా ఉందిరా. అవును సరిగ్గా ఏంటి కబుర్లు? కింద పడే ఎత్తు Morning. కదరా నీ బాలు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఓకే, sit down. That's good. ఓకే, నేనంతా మనం సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశాం కాబట్టి ఈవేళ కాలక్షేపానికి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం గురించి చిన్న కటింగ్. అదే అభిజ్ఞాన శాకుంతలానికి మోడర్న్ కటింగ్ ఇస్తూ ప్రేమదేశం సినిమా స్టైల్ చెప్పుకుందాం. ఓకే, అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా సాంగ్స్ లేవు కానీ రొమాన్స్ మాత్రం మస్త్ మన ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్. హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్, అది గాంధర్వ వివాహము. ఇంకా ఏమైనా ఉన్నాయా? కమాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాడిని, కాయగూరల మార్కెట్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి కొనాలి అనే ఆలోచన ఉన్నాను. అలాంటిది నా ప్రాబ్లంని ఇట్టే సాల్వ్ చేసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాంపుల్ ఇటు గుత్తంకాయ కూర, టమాటో చట్నీ. వావ్, నిజంగా మీకున్న ఈ గురుభక్తిని తలుచుకుంటుంటే నా మనసు మాటలు రావట్లేదు. కాకపోతే స్టూడెంట్స్, నాదో చిన్న రిక్వెస్ట్, రోజు ఇదే రకం కాయగూరలు విసరకండి, మెను చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నా ఒంటికి ఒకే రకం కాయగూరలు అంతగా పడవు. రేపటి నుంచి మీరు ఏమేమి పంపాలో నేను చెప్పక్కర్లేదు, మీరు ఎక్స్పర్ట్స్, మీకే బాగా తెలుసు. ఓకే, చూడండి మాస్టర్, వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు. ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ కష్టం అన్నావు అంతే సార్. మీరు కరెక్ట్ కటింగ్ ఇచ్చారు. ఏదో జోక్ చేశాను. అయినా లవ్కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్, నా ఒళ్ళు మండిపోతుంది. నీకు మండిపోతుంది కదా, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వే ఉంటావు లవ్ కటింగ్.
లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీ సార్. వాట్ యు సే గైస్? ఆహా, ప్రేమకు అందరూ అర్హులే. ప్రేమకు మీరు పనికిరారని ఎవరితోనూ అనే హక్కు లేదు. ప్రేమ అన్నది పర్సనాలిటీని బట్టి, పైన అందం బట్టి కలగదు, మనసుని బట్టి ఉంటుంది. లావుగా ఉన్న నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇతను ప్రేమించవచ్చు, పొడవుగా ఉన్న ఈఎంఐ ప్రేమించవచ్చు. ప్రేమించడానికి ఏ అర్హత ఉండక్కర్లేదు. ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు. శివాజీ, గుడ్ మార్నింగ్ సార్. ఏడయ్యా కార్ లూయిస్లా పరిగెడుతున్నావు? కార్ లూయిస్లా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవితాశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా. షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్ సార్, కాలేజీ ఫీజు కట్టడానికి స్తోమత లేదు. ఇక షూస్ అది అంటే నా వల్ల కాదు సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం సార్, మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. ఇస్ ఇట్? ఏమిటి సార్ ఇవన్నీ? హర్డిల్స్. ఎందుకు సార్? మీకోసం. రేయ్, మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి రో. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు సార్? ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనే ఉంది. మజా ఉందని తెలిస్తే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. సార్, సార్, దండం పెడతాను సార్. నాకు స్పోర్ట్స్ వద్దు సార్. మీకు అంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా?